రాతితో నిర్మించిన ఈ పురాతన ఆలయాన్ని పుణ్యక్షేత్రంలో చూసేద్దాం. విజయనగరం జిల్లా పాత బస్టాండ్ దగ్గర ఉన్న కొత్త కోవెల ఇది. దీన్నే మన్నార్ రాజగోపాల స్వామి ఆలయం అని కూడా అంటారు. ఇలా ఆలయం దగ్గరికి రాగానే కుడివైపు గోశాల, ఎడమవైపు కళ్యాణ మండపం కనిపిస్తాయి. వీటితో పాటు స్వామివారి పాదాలు, శంఖంలో స్వామివారు కూర్చున్నట్లు ఇవి కూడా చూడొచ్చు. ఆ తర్వాత అలా తలెత్తి చూస్తే రంగురంగుల బొమ్మలతో ఉన్న రాజగోపురం కనిపిస్తుంది. ఆ ఎత్తైన రాజగోపురం పక్కనే రెండు పెద్ద పెద్ద ఏనుగులు, వాటి మీద మావుటులు చూడ్డానికి చాలా అందంగా కనిపిస్తారు. ఇక ఇలా రాజగోపురంలో నుంచి లోపలికి వస్తుంటే ఓవైపు దేవకి వసుదేవులకు శ్రీకృష్ణ పరమాత్మ చెరసాలలో దర్శనమివ్వడం, మరోవైపు వసుదేవుడు కన్నయ్యని నెత్తిన పెట్టుకొని యమునా నదిని దాటడం చిత్రరూపంగా కనిపిస్తాయి. ఇలా మనం ఆలయంలోకి ప్రవేశించక ముందే మనల్ని చాలా ఆకర్షిస్తుంది ఈ గుడి వాతావరణం. ఇలా రాజగోపురంలో నుంచి లోపలికి రాగానే మనకు ఓవైపు శేషతల్పం మీద పడుకున్న విష్ణుమూర్తి, ఆయన పాదాల వద్ద ఉన్న లక్ష్మీదేవి కనిపిస్తారు. మరొక వైపు మదన గోపాల స్వామి విగ్రహం ఉంటుంది. మీలో ఎవరికైనా ఇది చూడగానే చాలా సినిమాటిక్గా ఉంది, ఇక్కడ ఏదైనా ఫోటోషూట్ చేసుకుందాం అనిపిస్తుందా? కానీ దానికి ముందుగా ఆలయంలో ఉన్న వారిని అనుమతి తీసుకోవాలి. దానికి గాను కొంత రుసుము చెల్లించాలి. ఇలా నేను ఫోటోషూట్ గురించి చెప్పగానే ఎందుకు అంతేముంది అని అనిపించొచ్చేమో, కానీ ఒక్కసారి గుడి లోపలికి వచ్చాక మీరే అంటారు చాలా అందంగా ఉంది ఈ గుడి అని. మరి లోపలికి వెళ్ళిపోదామా? 7-8 ఏళ్ల క్రితం వరకు ఇక్కడ కేవలం రాతి గోడ మాత్రమే ఉండేది. కానీ దానిపైన ఉన్న బొమ్మలు, ముందు పెట్టిన బొమ్మలు, రాజగోపురానికి రంగులు ఇవన్నీ కూడా 7 ఏళ్ల తర్వాత ఈ ఆలయాన్ని పునరుద్ధరించడం కోసం ఎండోమెంట్ డిపార్ట్మెంట్ సహాయంతో స్థానిక భక్తులు ఇవన్నీ చేశారు. దీనికి చాలా ఖర్చు అయితే అదంతా విరాళాల రూపంలో సేకరించారు. అలానే ఇక్కడ మన్నార్ రాజగోపాల స్వామి అని చెబితే ఎవరికీ అర్థం కాదు. కొత్త కోవెల అనగానే టక్కున చెప్పేస్తారు. ఇక మనం ఇరువైపులా ఉన్న శంకు చక్రాలకి నమస్కరించి ఆలయంలోకి ప్రవేశిద్దాం. ఇలా ఆలయంలోకి అడుగు పెట్టగానే ఆస్థాన మండపంలో ఉన్న 40 స్తంభాలు మనకు కనిపిస్తాయి. వాటిని చూసిన వెంటనే ఇంత అద్భుతమైన అందమైన గుడి విజయనగరంలో ఉందా అని అనిపించక మానదు. 4 వరుసల్లో 10 స్తంభాల లెక్కన 40 స్తంభాలు కనిపిస్తాయి. ఈ ఆస్థాన మండపం నుంచి మనం గరుడుని ఓసారి నమస్కరించుకుందాం. ఇక ఈ ఆస్థాన మండపంలోనే ఎడమవైపు ఐశ్వర్య లక్ష్మి అమ్మవారు, అలానే సుభద్ర బలభద్రులతో ఉన్న జగన్నాథ స్వామి కనిపిస్తారు. ఇలా ఉన్న ఈ 2 ఆలయాల మధ్య నైరుతి మూల మనకొక స్వామివారి విగ్రహం కనిపిస్తుంది. అసలు ఈ విగ్రహం ఏంటి, ఇక్కడ ఎందుకు పెట్టారు అనుకుంటున్నారా? దాని గురించి చెబుతున్నాను. విజయనగరానికి అతి సమీపంగా ఉండే గ్రామం వేణుగోపాలపురం. అక్కడే 1000 ఏళ్ల క్రితం ఒక గుడి ఉండేది. ఆ గుడిలో పూజలు అందుకున్న విగ్రహం ఇదే. అయితే ఉరుములతో మెరుపులతో కూడిన భారీ వర్షం కురవడం, అప్పుడు పిడుగులు పడడం, అది గుడి మీద పడడం, దానివల్ల గుడి పాడవడం. ఇక అప్పటి నుంచి పాడైన గుడిలోని విగ్రహానికి మనం పూజలు చేయకూడదు అని గ్రామ ప్రజలు పట్టించుకోకపోవడం, అలా ఆ పాత గుడి శిథిలమైపోవడం జరిగింది. అలా 200 ఏళ్లు గడిచిన తర్వాత ఓ పుణ్య దంపతులకు స్వామివారు కల్లో కనిపించి ఇక్కడ ఆలయం నిర్మించమని కోరారట. అలా కొత్త ఆలయాన్ని రామానుజాచార్యుల ఆధ్వర్యంలో నిర్మించడం జరిగిందట. ఇక మనం లోపలికి స్వామివారి దగ్గరికి వచ్చేటప్పుడు పైన శేషతల్పం మీద పడుకున్న స్వామివారు కనిపిస్తూ ఉన్నారు. ఇక ఆస్థాన మండపం నుంచి లోపల స్వామివారిని దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఇలా ఆలయాన్ని మొత్తం ఒకసారి చూస్తే ఆస్థాన మండపం చుట్టూ ఉన్న ప్రాకార మండపం, దాని మీద కృష్ణుని బొమ్మలు, ఆయన 108 నామాలు మనకు ఎంతో చక్కటి అనుభూతిని ఇవ్వక మానవు. అందుకని విజయనగర వాసులకి ఒక్క మాట చెప్పాలనిపిస్తుంది. చాలా మందికి ఇంత పురాతనమైన గుడులు ఇక్కడ ఉన్నాయని అస్సలు తెలియవు. ఇది విజయనగరంలోనా, చాలా బాగుందే, మేమెప్పుడూ చూడలేదే అని అనేవాళ్లే ఎక్కువగా ఉంటారు. ఈ గుడి మాత్రమే కాదు, గవర వీధిలో ఉన్న పూరి జగన్నాథ స్వామి గుడి కూడా ఇంతే పురాతనమైనది. కనుక ఒక్కసారి ఈ ఆలయాల్ని సందర్శించాలని కోరుకుంటున్నాను. ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు స్వామివారిని మనం దర్శించుకోగలం. ముఖ్యంగా ఈ ఆలయంలో ధనుర్మాసం, అలానే స్వామివారి వార్షికోత్సవాలు చాలా ఘనంగా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ మనం గమనిస్తున్నాం కదా ఈ రాతి శిల్పాలు, ఇవి ఎంతో మనోహరంగా ఉన్నాయి కదా.
వీటిని గురించి ఆలోచిస్తూ ఉంటే, ఎలా చెక్కారో అని చూస్తూ ఉంటే మనకు ఒక రోజైనా సరిపోదు. ఇంతకీ మీరు విమాన రాజగోపాల స్వామిని దర్శించుకున్నారా? ఆయన ముందున్న మన మీదకి దూకుతున్నట్లుగా ఉన్న కోతులని గమనించారా? నేనైతే ఈ కోతి బొమ్మల్ని మొదటిసారి చూస్తున్నాను. ఇక చుట్టూ కేశవనామాల్ని చదువుకోవడానికైనా, అక్కడ కూర్చొని విశ్రాంతి తీసుకోవడానికైనా చాలా చక్కగా ఉంటుంది. ఇక ఆస్థాన మండపం నుంచి లోపలికి ప్రవేశిస్తే మళ్ళీ 4 స్తంభాలున్న ముఖ మండపం కనిపిస్తుంది. ఇక ఇక్కడే స్వామివారి గర్భాలయం ఉంటుంది. దాని ద్వారపాలకుల్లా ఓవైపు వినాయకుడు, మరోవైపు ఆంజనేయ స్వామి ఉన్నారు. కేవలం వీరినే కాక వీరి వెనుకున్న శంఖు చక్రాలకు కూడా నమస్కరించి స్వామివారిని దర్శించుకుందాం. రుక్మిణి సత్యభామ సమేతుడై స్వామి మన కోరికలు వినడానికి అలా నిల్చునే ఉంటారు. ముఖ్యంగా సంతానం లేని స్త్రీలకి స్వామి సంతానం ప్రసాదిస్తారు కనుక ఈయనని సంతాన రాజగోపాల స్వామి అని కూడా పిలుస్తారట. పెళ్లి కాని పిల్లలు స్వామివారిని దర్శించుకుంటే పెళ్ళవుతుందని ఒక నమ్మకం. ఆ నమ్మకంతోనే నిత్యం ప్రజలు స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. ఇక ఆస్థాన మండపాన్ని మరొకసారి గమనిస్తే రంగురంగుల చిత్రపటాలు కనిపిస్తాయి. అవంతా కూడా రామాయణ ఘట్టాన్ని మనకు చిత్ర రూపంలో వివరిస్తూ ఉంటాయి. వాటిని కూడా మనం గమనించగలం. ఇక చివరిగా చిన్న బొమ్మలే కదా అని ఈ ద్వారపాలకుల బొమ్మల్ని తక్కువ చేయలేం. అవి కూడా ఎంతో మనోహరంగా ఉంటాయి. ఒక్కటేంటి, ఒకదానికి మించి ఒకటి. ప్రతిదీ అందమే, ప్రతిదీ మనోహరమే. మనసుని దోచేసే ఆలయ నిర్మాణం మనం ఒక్కసారైనా చూడాల్సిందే. కనుక ఆలస్యం చేయకుండా ఆలయాన్ని సందర్శిస్తారని కోరుకుంటున్నాను. చివరిగా తప్పులేమైనా మాట్లాడితే క్షమించండి. తప్పుని సరిదిద్దుకునే అవకాశాన్ని కల్పించండి. మరి మరొక పుణ్యక్షేత్రాన్ని చూడ్డానికి బయలుదేరదామా?